స్థానిక సంస్థల ఎన్నికలకు సెప్టెంబర్లో నోటిఫికేషన్ వచ్చే అవకాశం. రాష్ట్ర ఎన్నికల సంఘం ముందస్తు ఏర్పాట్లు వేగవంతం చేస్తోంది. ఈనాడు అమరావతి. రాష్ట్రంలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశమున్నట్లు సమాచారం. డిసెంబరు నెలాఖరులోగా మొత్తం ఎన్నికల ప్రక్రియను పూర్తిచేసి కొత్త సంవత్సరం ప్రారంభానికి నూతన పాలకవర్గాలను బాధ్యతల్లోకి తీసుకురావాలని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా మంగళవారం కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, పురపాలక, పట్టణాభివృద్ధి, బీసీ సంక్షేమ శాఖల ముఖ్య కార్యదర్శులు, కమిషనర్లు హాజరయ్యారు. ఈ సమావేశంలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు ఏర్పాట్లు, గడువులోగా పూర్తి చేయాల్సిన ప్రక్రియలపై విస్తృతంగా చర్చించారు. ముఖ్యంగా స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల అంశంపై ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్ కమిషన్ వచ్చే నెలలో నివేదిక సమర్పించే అవకాశముందని తెలుస్తోంది. ఆ నివేదిక ఆధారంగా జులై నెలలో రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ పూర్తయ్యే అవకాశముంది. రిజర్వేషన్లు ఖరారైన అనంతరం ఓటర్ల జాబితాల తుది ప్రచురణ, పోలింగ్ కేంద్రాల ఏర్పాటు, ఎన్నికల సిబ్బంది నియామకం వంటి కీలక కార్యక్రమాలను పూర్తిచేసి సెప్టెంబర్లో ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 13,229 గ్రామ పంచాయతీల్లో ఓటర్ల జాబితాల ప్రచురణ పూర్తయింది. అయితే కోర్టు కేసులు మరియు ఇతర పరిపాలనా కారణాలతో 56 పంచాయతీల్లో ఈ ప్రక్రియ వాయిదా పడింది. ప్రచురించిన ఓటర్ల జాబితాల ఆధారంగా రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 1.36 లక్షల పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. ఇందుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం త్వరలో అధికారిక ఆదేశాలు జారీ చేయనుంది. ఇక పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీల్లో డివిజన్లు, వార్డుల పునర్విభజన ప్రక్రియ కూడా వేగంగా కొనసాగుతోంది. వచ్చే నెల 26వ తేదీ నాటికి ఈ ప్రక్రియ పూర్తి కానుందని అధికారులు చెబుతున్నారు. ఆ తర్వాత ఆయా పట్టణ స్థానిక సంస్థల్లో కూడా ఓటర్ల జాబితాల ప్రచురణ చేపట్టేందుకు ఎన్నికల సంఘం చర్యలు ప్రారంభించనుంది. మొదటిసారిగా జనాభా ఆధారంగా డివిజన్లు, వార్డుల పునర్విభజన చేపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు గడువు కోరగా ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం రాష్ట్రంలోని 123 పట్టణ స్థానిక సంస్థల్లో ఈ పునర్విభజన ప్రక్రియ కొనసాగుతోంది. దీంతో స్థానిక సంస్థల ఎన్నికలపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది.